వార్త ప్రచురించబడింది. టీసీఎస్ సీఈఓ కృతివాసన్ 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరానికి గాను 26.52 కోట్ల రూపాయలు పారితోషికాన్ని అందుకున్నారు. టీసీఎస్ ఇంటర్నెట్ డెస్క్ ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ కృతివాసన్ 2024 నుండి 2025 ఆర్థిక సంవత్సరానికి గాను 26.52 కోట్ల రూపాయలు పారితోషికాన్ని, టీసీఎస్ సీఈఓ సాలరీ, అందుకున్నారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో అందుకున్న మొత్తంతో పోలిస్తే ఇది 4.6% అధికం. ఈ విషయాన్ని కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించింది. కృతివాసన్ ఏడాదికిగాను అందుకున్న మొత్తంలో బేసిక్ సాలరీ 1.39 కోట్ల రూపాయలు కాగా, అలవెన్సులు, ఇతర ప్రయోజనాల రూపంలో 2.12 కోట్ల రూపాయలు పొందారు. కేవలం కమిషన్, లాభాల్లో వాటా కింద 23 కోట్ల రూపాయలు అందుకున్నారు. కంపెనీలో ఉన్న 6.07 లక్షల మంది ఉద్యోగులకు చెల్లించే సగటు జీతం కంటే ఇది దాదాపు 330 రెట్లు అధికం. కొత్తగా నియమితులైన ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్తి సుబ్రమణియన్కు నెలకు 10.8 లక్ష రూపాయలు జీతం చెల్లిస్తోంది. ఇదే సమయంలో టీసీఎస్ ఉద్యోగుల సగటు వార్షిక వేతనం 5.5% నుంచి 7.5%కి పెరిగింది. 2023లో టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్గా కృతివాసన్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 25.2 కోట్ల రూపాయలు పారితోషికాన్ని అందుకున్నారు. ఇందులో బేసిక్ పే 1.40 కోట్ల రూపాయలు, ఇతర ప్రయోజనాలు 2.13 కోట్ల రూపాయలు, 23 కోట్ల రూపాయలు కమిషన్ ఉన్నాయి. అదే సమయంలో ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ 66 కోట్ల రూపాయలు అందుకోగా, విప్రోకు గతంలో సీఈఓగా వ్యవహరించిన థియరీ డెలాపోర్టే 166 కోట్ల రూపాయలు అందుకున్నారు.